గండి వెంకటరమణ. ఏ గ్రామం చెందినవారమ్మా? సామలకోట అమ్మ. అయితే ఇక్కడ స్థానికులైన దౌలత్ దర్బాబు గారు అలాగే 2 సార్లు పోటీ చేసి గెలిచిన నిమ్మకాయల చిన్నజాబ్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తారనుకుంటున్నారు? ఏమో పరిపాలన మరి ఎలా ఉంటుందో. అదే ఆల్రెడీ 2 సంవత్సరాలుగా 2 సార్లు గెలిచారు. వైసీపీ బాగానే చేసింది. అంటే ఆల్రెడీ ఇక్కడ నిమ్మకాయల చిన్నజాబ్ గారు 2 సార్లు గెలిచారు. ఇంకో ఛాన్స్ ఇస్తారా లేకపోతే కొత్తగా స్థానికులైన వచ్చిన దర్బాబు గారు ఛాన్స్ ఇస్తారా? అనుకుంటున్నాం మరి. దర్బాబు గారు ఇస్తారమ్మా. అయితే మరి జరిగిన 5 సంవత్సరాల పరిపాలన మీరు ఏమైనా లబ్ధి పొందారమ్మా? ఏమైనా వచ్చినాయమ్మా? రుణమాఫీలు వచ్చాయి. పెన్షన్లు వస్తున్నాయి. పెన్షన్ ఆయనకి వస్తుందమ్మా. అంటే జరిగిన చంద్రబాబు పరిపాలనలో జగన్ పరిపాలనలో పెన్షన్ ద్వారా ఏమైనా మార్పు చెందిందమ్మా? మార్పు అంటే మారి కొద్ది పెంచుతున్నారు అంతే అమ్మా. అంటే ఆ పరిపాలనలో మీరు ఎండల నుంచి వెళ్ళి తీసుకునేవారమ్మా. మరి ఈ పరిపాలన వచ్చిన తర్వాత మరి ఇంటికి వచ్చేస్తున్నారు. అది మరి దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్? ఇంటికి వచ్చేస్తున్నారు కదా. ఇంకేం పిల్లలు ఏం లేరు పెద్దవాళ్ళమ్మ. అయితే ఇప్పుడు కాకినాడ ఎంపీ తరఫున చలమచంద్ర సునీల్ గారు పోటీ చేస్తున్నారమ్మా. పైన ఎంపీ తరఫు మనకి ఇక్కడ సామకోటకి తెలుగు జనసేన అలాగే వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నారు. మరి జనసేన వస్తే బాగుంటుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ చలమచంద్ర సునీల్ గారు వస్తే బాగుంటుందా? వైఎస్ఆర్ వస్తే బాగుంటుందమ్మా. అయితే జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు పరిపాలనకి ఏమైనా డిఫరెన్స్ చెప్తారమ్మా మీరు? మరి మనకు తెలియదమ్మా. డిఫరెన్స్ ఏం మనకి తెలియదు. అయితే ఇంకో 5 సంవత్సరాలు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా మనకి ఏముందమ్మా. ఎవరు వచ్చినా వాళ్ళ పరిపాలన వాళ్ళు చేస్తారు. మనం పొందుతాం అంతే. ఎవరు వచ్చినా పర్లేదు. సరే థ్యాంక్స్ సార్. మీ పేరు? నా పేరు తాతాజీ అన్న. ఏ గ్రామం చెందినవారన్నా? సామలకోట అన్న. అయితే ఇక్కడ స్థానికులైన దౌలత్ దర్బాబు గారు అలాగే మన టీడీపీ తరఫున నిమ్మకాయల చిన్నజాబ్ గారు పోటీ చేస్తున్నారన్న. మరి ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారన్న? దర్బాబు గారు స్థానికుడు కాబట్టి ఆయన వస్తే బాగుంటది అనుకుంటున్నాను. అంటే జరిగిన నిమ్మకాయల చిన్నజాబ్ గారు ఆల్రెడీ 10 సంవత్సరాలు చేశారు. ఆయన పరిపాలన ఏం నచ్చిందన్న మీకు? రాజప్ప గారు చేసే డెవలప్మెంట్ ఆయన చేయకపోవడం ఏమీ లేదు. ఆయనకి మంచి పేరు ఉంది, చెడ్డ పేరు ఏం లేదు. అయితే ఈయన ఎప్పటి నుంచో ఇంచుమించు 20 సంవత్సరాల బట్టి నుంచి రాజకీయంలో ఉన్నారు కాబట్టి దర్బాబు గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆయనకు కూడా ఇప్పుడు వచ్చి ఏ పార్టీ కూడా అవకాశం లేదు. ఫస్ట్ వైసీపీ వాళ్ళు సీట్ ఇచ్చిన మూలన ఆయన వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అయితే జరిగిన 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలనలో మీకు ఏమైనా లబ్ధి పొందారన్న? మా పిల్లలకైతే ఒకటికి వచ్చింది అమ్మఒడి, ఇంకా ఏమి లేదు. అలాగన్నా పెన్షన్ పెద్దవాళ్ళకి అలాంటివి చెయ్యొద్దా? పెన్షన్ గట్రా ఇవ్వలేరు మన ఇంట్లో. చెయ్యొద్దు కూడా ఎవరికి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు కాకినాడ ఎంపీ తరఫున చలమచంద్ర సునీల్ గారు పోటీ చేస్తున్నారన్న. సునీల్ గారు అంటే కష్టం, మరి సునీల్ గారు చెప్పలేము. అంటే అక్కడ జనసేన వైఎస్ఆర్సీపీ పోటీ కదా అన్న. జనసేన వస్తుంటారు అయితే వైఎస్ఆర్సీపీ వస్తుంటారు. జనసేన వస్తుంది అనుకుంటున్నాను. ఎంపీ జనసేన. సునీల్ గారు పోటీ చేశారు కానీ ఇప్పుడు వచ్చి ఏం పొందింది ఏం లేదు. అయితే ఈసారి ఏమైనా జనాలు ఏమైనా అనుకుంటే రావచ్చు, లేకపోతే చెప్పలేం. అంటే సునీల్ గారు చాలా పెద్ద పేరు కదా అన్న. అంటే చాలా మంచి పేరున్నా కానీ ఆయన నెగ్గి టీంలో ఎప్పుడు ఉండలేదు. ఉన్నా కానీ అపోజిషన్ టీమ్ లోకి మారేవారు. అలాగే అటు ఇటు జంప్ చేసే వాళ్ళని పెద్దగా ప్రజలు లైక్ చేయరు కాబట్టి కొద్దిగా చెప్పలేం. అంటే ఇప్పుడు స్థానికుడికి ఇక్కడ ఈ పెద్దాపూర్ నియోజకవర్గానికి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? దర్బాబు గారే పాపం. ఆయనకి ఎప్పుడు చాలా అవుతుంది కదా, ఒక 20 సంవత్సరాల బట్టి నుంచి రాజకీయంలో ఉన్నారు. ఆయనకి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఏ పార్టీ కూడా ఇప్పుడు వచ్చి సీట్ ఇవ్వలేదు. అలాంటిది జగన్ గారు ఇప్పుడు సీట్ ఇచ్చారు కాబట్టి ఆయన నెగ్గితేనే బాగుంటుందని అనుకుంటున్నాను. వస్తేనే బాగుంటుంది. అలాగే సీఎం తరఫున మరి ఇప్పుడు మన తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కలిసి ఎన్డీఏ పార్టీకి కూటమి చేస్తున్నాయన్న. మరి జగన్ ఆపోజిట్ లో దిగుతున్నారు. మరి ఇంకో 5 సంవత్సరాలు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది మనం గెస్ చేయలేం కదా. ప్రజల ఆలోచన బట్టి మీ అభిప్రాయం? అటు ఇటు కూడా ఉంది, 50-50 ఛాన్సెస్ ఉంది. తులసి అమ్మ, గణపతి నగర్ చెందిన వాస్తవం. మరి ఇప్పుడు ఇక్కడ సామలకోట నుంచి మన మండలం తరఫున దౌలత్ దర్బాబు గారు అలాగే నిమ్మకాయల చిన్నజాబ్ గారు పోటీ చేస్తున్నారు. మరి ఎవరు వస్తారనుకుంటున్నారు మీరు? దౌలత్ దర్బాబు గారు వస్తారనుకుంటున్నారు. అయితే జరిగిన 5 సంవత్సరాల పరిపాలన మీకు ఏమైనా లబ్ధి పొందారమ్మా నవరత్నాల ద్వారా? ఆయన వల్ల నష్టపోయిందంటూ ఏమి లేదండి, లాభం పొందిందంటూ చాలా మట్టుకు మా కాకపోయినా మిగతా వాళ్ళందరికీ కూడా చాలా లాభం వచ్చింది. ముసలి వాళ్ళకి అది బాగానే ఉందండి. వాళ్ళ ఇంటింటికి వెళ్లకుండా ఫంక్షన్ లో ఇంటికి వచ్చి ఇచ్చేలాగా బాగానే ఉందండి. కాకపోతే మా మధ్య తరగతి వాళ్ళకంటే నిత్యావసర వస్తువుల గురించే కొంచెం ఇదిగా ఉందండి. వాటి మీద కూడా కొంచెం శ్రద్ధ పెడితే చాలా, ఇంకేం అక్కర్లేదండి. మీకు పిల్లలు ఉన్నారమ్మా? 2 పిల్లలండి. మాకు అమ్మఒడి వస్తుంది. ఇంకా ఏమైనా స్కూల్ ద్వారా నాడు నేడు ద్వారా ఏమైనా అభివృద్ధి చెందారంటారా? మా అబ్బాయి ఒక అబ్బాయి అయితే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు, ఒక అబ్బాయి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడండి. ప్రైవేట్ స్కూల్ బాగానే ఉందండి, గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగానే చెప్తున్నారండి. మనం
అదే కొంచెం ఇంకా డెవలప్ చేస్తే బాగుంటది. బాగుంటుందని చెప్తాను. ఫుడ్ విషయంలోనే అండి, ఫుడ్ బాగుంటలేదని పిల్లలు తినట్లేదండి, స్కూల్లో పిల్లలు ఏ పిల్లలు కూడా తినట్లేదండి. ఆ ఫుడ్ కి నుంచి కొంచెం కేర్ తీసుకుంటే చాలండి. అలాగే మరి కాకినాడ మనకి ఎంపీ తరఫున చామల సునీల్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన గురించి మీరు ఏమన్నా? ఆయన అంటే ఎప్పుడు తెలియదండి ప్రస్తుతానికి. ఆయన ఈ దౌలూరు దర్బాబు గారి తరపునే కాబట్టి ఎవరు వచ్చినా పర్వాలేదు. అయితే పైన మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిపి 3 జగన్ గారికి పోటీ చేస్తున్నారు ఎన్డీఏ కూటమి కింద. మరి జగన్ గారు ఏమైనా తగ్గుతారంటారా లేకపోతే గెలుస్తారా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వైఎస్ఆర్సీపీ రేటింగ్ లో ఉందండి, మిగతా పార్టీల గురించి అయితే తెలియదండి. మీ మద్దతు ఎవరికి ఇస్తారమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్స్ అమ్మా. Please subscribe dot news.